పవిత్రమైన సరయూ నదీ తీరంలో దశరథ మహారాజు పుత్రుడి కోసం పుత్రకామేష్టి అనే యాగం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఈ యాగాన్ని సఫలంగా జరిపించగల వ్యక్తి ఒక్కరే అని సూర్యవంశానికి రాజగురువైన వశిష్ఠ మహర్షి సెలవిచ్చారు. ఆ మహాపురుషుడు విభాండక మహర్షి పుత్రుడు, కశ్యప ప్రజాపతి పౌత్రుడు ఋష్యశృంగ మహర్షి. యాగం సంపూర్ణం కాగా శ్రీరామచంద్రుడు దశరథుడికి పుత్రుడై అవతరించాడు. ఆ అవతారమూర్తి సాన్నిధ్యం యావత్ భారతవర్షంలో నేటికీ ప్రత్యక్షమే. పడమటి కనుమల్లో పవిత్రమైన తుంగభద్రా తీరంలో నేడు శృంగేరి అని పిలువబడే ప్రదేశంలో విభాండక మహర్షి తన పుత్రుడైన ఋష్యశృంగ మహర్షిని ఏకాంతంగా పెంచాడు. ఋష్యశృంగ మహర్షి యొక్క బాల్యం గడిచిన చోట ఒక చిన్న కొండ మీద ఒక శివలింగం ఉండింది. ఆ లింగం యొక్క ఆవిర్భావం, చరిత్ర తన తండ్రి అయిన విభాండక మహర్షితో ముడిపడి ఉన్నవి. ఋష్యశృంగ మహర్షి తన తండ్రితో పాటు ఈ లింగాన్ని అర్చిస్తూ సుదీర్ఘకాలం గడిపి అతిమానుషాలైన శక్తి సంపదల్ని సంపాదించారు. ఈ దివ్య శక్తుల వల్ల, తన నిర్మలమైన పెంపకము వల్ల, స్వచ్ఛ స్వభావం వల్ల శ్రీరామావతారానికి ఋష్యశృంగ మహర్షే తగిన సాధనమయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ ఈ మహర్షులిద్దరికీ పరశివావతారులైన శంకర భగవత్పాదులకు ఉన్న సంబంధాన్ని తెలిపే కథ. శ్రీ శంకర భగవత్పాదులు ఈ లింగాన్నే ఆరాధించి ఈ చోటునే ధర్మజ్యోతి అయిన తన తొలి ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు. రోమపాదదేశమంగ సంజ్ఞమావిశంజవాదృష్ట